రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ పూట దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తున్న సమయంలో ఒక చక్కని వాగ్దానాన్ని దేవుడు మన కొరకై సియోనులో నుండి ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. సిద్ధపరిచిన వాగ్దానమును దేవుడు మన జీవితంలో అది నెరవేర్చి ఫలభరితంగా చేయునుగాక. యెషయా ప్రవచన పుస్తకము 48వ అధ్యాయము 17వ వాక్యములో ఉన్న మాటను, చివరిలో ఉన్న మాట నేను చదువుతాను. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఆ మాటని నోట్ చేసుకోండి. నిన్ను నడిపించుదును. ఈ 5వ మాసము వాగ్దానాన్ని దేవుడు మన కొరకై సిద్ధపరిచాడు. నిన్ను నడిపించుదును. ఎవరైనా నిన్ను నడిపిస్తాను అని చెప్పేవాళ్ళు ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు. ఒకవేళ ఆ వ్యక్తిని నడిపిస్తే భారమంతా నా మీదనే పడిపోతుందేమో అని నడిపించడానికి, ఆలోచన చెప్పడానికి, బోధించడానికి కూడా ఎవరు రారు. ప్రభు అంటాడు, నీకు ఉపదేశం చేస్తాను, నీకు బోధిస్తాను, నువ్వు ఎలా నడవాలో కూడా నేను నిన్ను నడిపిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఆరాధించే సశరీరుడైనటువంటి, సర్వాధికారి అయిన, నిరంతర స్తోత్రార్హుడైనటువంటి దేవాది దేవుడు మనకు బోధించి ఉపదేశము చేసి ఆయన నడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, దేవుడు నడిపిస్తే మన జీవితంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదపు మార్గాలలో మనము ప్రయాణం చేయగలం. ఒకవేళ మనం వెళ్తున్న మార్గం కష్టంగా ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ ప్రభు నడిపిస్తే వాటన్నిటిని దాటించుకుంటూ ఆయన నడిపించగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఈ 5వ మాసం 1వ తారీఖు ఈ రాత్రి దేవుడే నిన్ను నడిపించాలని ఆలోచన కలిగి, నీ పట్ల తలంపులు కలిగి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో కొందరిని నడిపించిన అనుభవాలు నేను మీ ముందు తెలియచేస్తాను. అబ్రహాం దగ్గర చాలామంది పని వాళ్ళు ఉన్నారు. అయితే ఒకరోజు అబ్రహాము తన కుమారునికి వివాహము చేయవలసిన వయసు వచ్చినప్పుడు తన ఇంట్లో ఉన్న నమ్మకస్తుడైనటువంటి పెద్ద దాసుని తను పిలిపించాడు. ఆ పెద్ద దాసుని పిలిపించి తొడ కింద చెయ్యి పెట్టించి ప్రమాణం చేసి, ఇదిగో నా కుమారునికి కనానీయుల యొద్దకు వెళ్ళక నా బంధువుల ఇంటికే వెళ్ళి నా కుమారునికి నీవు భార్యను తీసుకొని రావాలి అని చెప్పి ఎలియాజరుకు తెలియచేయటం జరిగింది. దూతను నీకు ముందుగా పంపును అని విశ్వాసంతో తను పంపటం జరిగింది. ఎలియాజరు ఒక మాట అంటాడండి, ఆశ్చర్యం వేసింది నాకు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒకసారి చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం 27వ వాక్యం. ఆదికాండము 24వ అధ్యాయం 27వ వాక్యం.
చూడండి, ఆ మనుష్యుడు తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును, చూడండి, నా యజమానునికి దేవుడైన యెహోవా ఆశీర్వదింపబడునుగాక, ఆయన నా యజమానునికి, చూడండి నేను చదువుతాను, మీరు గమనించండి, తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెననెను. ఇప్పుడు ఎలియాజరును నడిపించింది ఎవరు? దేవుడు. సాక్షాత్తుగా తను సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్షాత్తుగా తను తన మాటలు తెలియచేస్తున్నాడు. నా యజమానుని యొక్క బంధువుల ఇంటికి నా యజమానుడైన దేవుడైన యెహోవా నన్ను నడిపించెననెను. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ఒక దైవ చిత్తానుసారమైన వివాహ కార్యక్రమం చేయడానికి దేవుడు నడిపించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తాం, ఎలియాజరు వచ్చినటువంటి ఆ ప్రయాణము దేవుడు సఫలం చేశాడు. మరొక చోట అంటాడు, సరి అయిన మార్గమందు నన్ను నడిపించాడు అంటాడు. ఎలియాజరు ఏమంటాడు? సరి అయిన మార్గమందు నన్ను నడిపించాడు, సరి అయిన త్రోవలో నన్ను నడిపించాడు. అవును, ఈరోజు సరి అయిన త్రోవలో నిన్ను నడిపించడానికి నీ దేవుడు నీ పక్షాన నిలిచి ఉండునుగాక. ఆమేన్. దేవుడే మనల్ని నడిపించకపోతే మనము సరి అయిన మార్గములో ప్రయాణం చేయలేం. ఎవరెవరో మనల్ని నడిపిస్తే సరి అయిన మార్గము గుండా కాదు కానీ వేరొక మార్గము గుండా ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఎవరో నడిపిస్తే కార్యం సఫలము కాదు. చాలాసార్లు కొందరు సాక్ష్యం ఇస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అయ్యా, మమ్మల్ని ఆయన నడిపించాడు, నాకు కాస్త మాట సిగ్గేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలియాజరు అంటాడు, దేవుడు నా యజమానునికి దేవుడైన యెహోవా ఉన్నాడు కదా, ఆయన నన్ను సరి అయిన మార్గములో నడిపించాడు. అవును ప్రియులారా, ఈరోజు ఈ వాగ్దాన సందేశకుడికిలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నిన్ను సరి అయిన మార్గములో నడిపించునుగాక. నా దేవుడు నిన్ను సరి అయిన మార్గంలో నడిపిస్తే నీ ప్రయాణము సఫలమవుతుంది, నీ కార్యం సఫలమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడే నిన్ను నడిపించకపోతే నీ కార్యము విఫలమవుతుంది. ఎలియాజరుని ఒకవేళ దేవుడు నడిపించకపోయి ఉంటే తన ప్రయాణం విఫలమయ్యేది, కార్యం విఫలమయ్యేది. దేవుడే నడిపించాడు కనుక తన జీవితంలో ఆ కార్యం దేవుడు సఫలం చేయనట్లుగా చేశాడు. ఆ ఊరి దగ్గరికి వచ్చినప్పుడు ఒంటెలను మోకరింపచేసి తను మోకరించి ప్రార్థించాడు. వీళ్ళారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుని యొక్క నడిపింపు కొరకు, దేవుని యొక్క ఆ నడిపింపు సరి అయిన విధానంలో నడవడానికి ఒక బావి దగ్గర, ఊరి బావి దగ్గర తను ప్రార్థించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. మనం ఏ మార్గంలో వెళ్తున్నామో మనకు అర్థం కాదు. మనం వెళ్తున్న మార్గాలు అవి సరి అయినవా కావా అని మనకు అర్థం కావడం లేదు. అర్థం కావాలి అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే ప్రభువు నీ పక్షాన ఆయన ఉండి సరి అయిన మార్గంలో నడిపించి నీ కార్యము సఫలము చేసి ప్రభు నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. మరి ఎందుకని దేవుని సన్నిధిలో ఆయన నడిపించాలని మనం కోరుకోవాలి. దేవుడు అంటున్నాడు, నిన్ను నడిపిస్తానని చెప్పిన దేవునికి అప్పగించుకుంటే కదా నడిపించేది. ప్రభు నడిపిస్తానని చెప్పాడు, ఇంకేముంది అని మనం ప్రయాణం అవుతే సరిపోతుందా?
నడిపించి ఆయనకి మనము అప్పగించుకోవాలి. ఒక పిల్లోడు ఉన్నాడు, చేయి పట్టుకుంటేనే అతను తనతో నడవగలడు. ఏమండి చెయ్యి విడిచిపెట్టండి నేను నడుస్తాను అంటే తను నడిపించబడతాడో లేదో కూడా తెలియదు. అప్పగించుకోవడం అంటే ఆయన చేతికి మన చెయ్యిని అప్పగించాలి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాసం అదే దేవుని సన్నిధిలో కోరుకోవాలి. ప్రభువా మీరు నన్ను నడిపించండి, ప్రభువా నా కుటుంబాన్ని నడిపించండి. నీవు నడిపిస్తే నా జీవితంలో కార్యం సఫలమవుతుందయ్యా. నీవు నడిపిస్తే నా కార్యం, నా ప్రయాణం అన్నిటిలో సఫలమవుతుందయ్యా. నీవు నడిపిస్తే నేను సరి అయిన మార్గములో ప్రయాణం చేయగలనయ్యా. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, నిశ్చయముగా నా దేవుడు నిన్ను సరి అయిన మార్గమందు నడిపించునుగాక. ఆమెన్. మరొక విషయాన్ని కూడా తెలియచేస్తాను. 430 సంవత్సరాలు మన పితరులు ఇజ్రాయేలీలు బానిసగా బ్రతకవలసి వచ్చింది. అసలు మన పితరులు ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు ఎందుకని బానిసగా బ్రతకాల్సి వచ్చింది అంటే అబ్రహాము చేసిన ఒక్క తప్పిదమును బట్టి, అబ్రహాము చేసిన ఒక తప్పిదమును బట్టి, అక్కడ బలి సరిగా అర్పించకపోవటం, గాఢ నిద్రపోవటం, దేవుడు చెప్పింది చేయకపోవటం వలన 430 సంవత్సరాలు నీ 4వ తరం 430 సంవత్సరాలు బానిసగా బ్రతుకుతారని చెప్పిన లేఖనం ఏసేపు వచ్చే తరం కల్లా బానిసగా వెళ్ళవలసి వచ్చింది. సరే, ఏసేపు ఉన్నంత వరకు సుఖ సంతోషాలతోనే వాళ్ళు ప్రయాణం చేశారు. ఏసేపు ఎరగని వంటి రాజు ఒక ఆయన పరిపాలన చేయటం ప్రారంభించాడు. ఏసేపును ఎరగని రాజు ఎప్పుడైతే ఇజ్రాయిల్ని పరిపాలించటం ప్రారంభించాడో అప్పటి నుంచి ఇజ్రాయిలీలకి కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, వెట్టి చాకిరి, బానిస బ్రతుకు. ఒక పనివాడు ఒక ఇంట్లో పనిచేసే వ్యక్తిని ఎంత హీనంగా చూస్తారో అంత బానిస బ్రతుకులు. ఒకప్పుడు వెనకటి దినాల్లో ఒక ఇంట్లో పనిచేసి బ్రతికే వాళ్ళు కుటుంబాలుగా. ఇప్పుడు మారిపోయింది, ట్రెండ్ అంతా మారిపోయింది. ఎక్కడికక్కడ ఎలక్ట్రానిక్, ఎక్కడికక్కడ ఆయుధాలు వచ్చేసినాయి. ఇక ఎవరు పనివాళ్ళు అవసరం లేదు. ఒకప్పుడు పనివాళ్ళు ఉంటేనే పంట పొలాలు పండేవి, లేకపోతే జరిగేవే కావు. ఎందుకంటే ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చేసినాయి, భూమి దున్నడానికి ట్రాక్టర్లు వచ్చేసినాయి, అది కాల్చడానికి అన్ని ఆయుధాలు వచ్చేసాయి, ఆటోమేటిక్గా అన్నీ వచ్చేసాయి. కనుక పని వాళ్ళతో అంతా అవసరం లేకుండా పోయింది. వెనకటి కాలంలో పనులు చేస్తేనే అలా ఒక ఇళ్ళల్లో నెల, దాన్ని అదే అనేవాళ్ళు, గాసం అనేవాళ్ళు. రాయలసీమ అయితే గాసం చేయటం అనేవాళ్ళు. హల్లెలూయా. ప్రియులారా, ఇజ్రాయేలీయుల పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. బానిస బ్రతుకులో ఉన్నారు, మూలుగుతూ ఉన్నారు, దుఃఖంతో అల్లాడిపోతున్నారు. ఎంత చేసినా వారికి ఫలము అనేది సరిగా రాకపోవటం, వాళ్ళ గడ్డి వాళ్ళే తెచ్చుకోవాలి, పని చేయాలి, సరి అయిన కూలీ లేదు, సరి అయిన ఆధారం లేదు. బాగా మూలుగుతున్నారు, ఇబ్బందులు పడిపోతున్నారు. అలాంటి సమయంలో ఎందుకో మరి సృష్టికర్త అయిన దేవాది దేవుని జ్ఞాపకం చేసుకున్నారు. ప్రార్థన చేస్తున్నారు, మూలుగుతున్నారంట, మొరపెడుతున్నారంట. దేవుడు వారి యొక్క మూలుగును విని అంట దేవుడు నడిపించడానికి అక్కడికి దిగి వచ్చాడంట. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి, చూడండి, విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, ఫిలిష్తీయులకు,
ఎబిస్యులకు నివాస స్థానమై, చూడండి, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు వారితో, నేను దిగి వచ్చి ఉన్నాను. ఎందుకు దిగి వచ్చావయ్యా? వారి మూలుగులను విన్నాను, వారి కన్నీళ్లను చూశాను, వారి ఇరుకులను చూశాను, వారి బానిసత్వాన్ని చూశాను, వారి మొరను విన్నాను, దిగి వచ్చాను. ఎక్కడికి నడిపించడానికి అంటే పాలు తేనెలు ప్రవహించు మంచి దేశానికి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ మంచి దేశానికి దేవుడు వారిని నడిపించడానికి వచ్చాడంట. ప్రియులారా, ఎంత అద్భుతమైన మాట, ఎంత ఆశ్చర్యకరమైన మాటో మనం దేవుని సన్నిధిలో చూస్తున్నాం. కీర్తనకారుడు కూడా అంటాడు, ఒక మాట అంటాడండి, చాలా ఆశ్చర్యం వేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత చదువుకుందాం. ఇప్పుడు దేవుడు ఎక్కడికి నడిపిస్తానంటున్నాడు? పాలు తేనెలు ప్రవహించు దేశం. అది విశాలమైన మంచి దేశం. దేవునికి స్తోత్రం. ఇరుకులో ఉండడం దేవుడు ఇష్టపడడం లేదు. కన్నీళ్ళ మధ్యలో కృంగిపోవడం దేవుడు ఇష్టపడడం లేదు. మూలుగుల మధ్యలోనే ప్రయాణం చేయడం ఇష్టం లేదు. కన్నీళ్ళ మధ్యలో నలిగిపోతున్న ఇశ్రాయేలుల యొక్క మొరను దేవుడు విని వారిని నడిపించడానికి దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు నీ మూలుగును వినడా? నీ కన్నీటిని దేవుడు చూడడా? నీ హృదయ బాధంతటిని దేవుడు చూస్తున్నాడు. నీ మూలుగును దేవుడు విని ఉన్నాడు. కృంగిన అనుభవాలను దేవుడు చూస్తున్నాడు. నీ మొరను దేవుడు వింటున్నాడు. నీ మొరను విని నీ కృంగిన అనుభవాలు దేవుడు చూస్తూ నీ బానిస లాంటి బ్రతుకుల మధ్యలో నలిగిపోతున్నట్లు నీ జీవితం ఉన్నా నీ మొరకు దేవుడు దిగి వచ్చి ఆకాశములో నుండి పరము నుండి ఆయన దిగి రాబోతున్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి దిగి రాబోతున్నాడు? పరము నుండి నీ కోసం దిగి రాబోతున్నాడు. పరమందున్న దేవుడు ఇజ్రాయిల్ని నడిపించడానికి దేవుడు దిగి వచ్చాడు. దేవుడు కొన్ని చోట్ల ఏమంటాడంటే, నేను పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపిస్తానంటాడు. నిర్గమకాండం 13:21 చూడండి, ఆ మాట ఎంత ఆశ్చర్యం వేస్తుంది. నిర్గమకాండం 13:21. పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘము స్తంభములోను వారికి వెలిగిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభముగా. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు దేవుడు? నడిపించుటకు. ఎలా నడిపిస్తావయ్యా? పగలు మేఘస్తంభముగా ఉండి నడిపిస్తాను. రాత్రి ఎలా నడిపిస్తావు? అగ్నిస్తంభముగా ఉండి నడిపిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. మేఘస్తంభమేమో నీడనిస్తుంది, రాత్రి అగ్నిస్తంభమేమో చలి తీవ్రత లేకుండా వారికి వెలుగునిచ్చి నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని వాక్యం వాగ్దానం ఉంటుంది, రాత్రి వెన్నెల దెబ్బ అయినను పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు అని వాగ్దానం దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా దేవుడు మనలను అలాగు నడిపించునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూద్దాం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 15వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 15వ వచనం. చూడండి, గొప్ప అరణ్యములో నిన్ను నడిపించెను. దేవునికి స్తోత్రం. గొప్ప అరణ్యములో ఆయన నడిపిస్తే ఏం చేస్తాడు? కింద కూడా ఉంది, రాతి బండ నుండి, చూసారా, రాతి బండ నుండి నీళ్లను తెప్పించు దేవుడు.
గట్టిగా చెప్పండి. గొప్ప అరణ్యములో. ఏ అరణ్యం? అరణ్యములో ఎక్కడా నీళ్లు కనపడవు, అరణ్యములో ఎక్కడా దాహము తీరదు. దేవునికి స్తోత్రం. అరణ్యం అంటే అంతా ఏం కనపడుతుంది? పచ్చదనం అనేది అస్సలే కనపడదు. గొప్ప అరణ్యం అంట. అరణ్యం కూడా కాదు. ఏ అరణ్యం? గొప్ప అరణ్యములో నేను నడిపిస్తున్నాను. ఆ గొప్ప అరణ్యములో వారికి బండ నుండి నీళ్లను తెప్పించి వారికి నేను దాహము తీరుస్తున్నాను. చెప్పండి గట్టిగా, హుషారుగా హల్లెలూయా. అవును ప్రియులారా, ఈ గొప్ప అరణ్యములో అందరికీ దాహము వేయవచ్చు, కానీ ఈ గొప్ప అరణ్యములో మనల్ని దేవుడు నడిపిస్తున్నాడు కనుక మనకు నీళ్లను దేవుడిచ్చి దాహం తీరుస్తున్నాడు. నీ కొరకు బండ నుండి నీళ్లను పుట్టించు దేవుడు. ఆమేన్. బండ నుండి ఏం పుట్టించగల దేవుడు? నీళ్లను పుట్టించగల దేవుడు. అవునండి, బండ అనగా క్రీస్తే. బండ అనగా ఎవరు? క్రీస్తే. ఆ బండ నుండే మన అవసరాలనే దాహం తీరబోతున్నాయి. ఆమేన్. అవసరాలని దాహం. ఏ దాహం? అవునా కదా? ఏ దాహం? కుటుంబాల్లో అవసరాలని దాహం ఉంటుందా లేదా? అప్పుల దాహం తీరాలని ఉంటుందా లేదా? ఇల్లు కట్టుకోవాలనే దాహం ఉంటుందా లేదా? కొన్ని దాహాలు ఉంటాయి. ఆ దాహాలన్నిటిని దేవుడు తీర్చుటకు నీ కొరకు ఆయన బండను దేవుడు నీ కొరకు చీల్చి తీర్చబోతున్నాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన బండ నుండి నీ దాహమును దేవుడు నిన్ను నడిపించి తీర్చునుగాక. హల్లెలూయా. చూడండి, ఆయన నడిపిస్తేనంట వస్త్రాలు కూడా పాతగిలవంట, చెప్పుల వారు కూడా తెగిపోదంట. చూడండి, ద్వితీయోపదేశకాండం 29:5. ఈ 40 సంవత్సరములు. చూడండి, మరలా చదవ వాక్యం, మరలా చదవండి. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. 29:5 అక్క. నీ దేవుడైన యెహోవా. ద్వితీయోపదేశకాండం 29:5. చూడండి, 40 సంవత్సరములు అరణ్యములో మిమ్మును నడిపించి తిని, ఈ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు కాళ్ళకు పాతగిలిపోలేదు. దేవునికి స్తోత్రం. ఏముందమ్మా అక్కడ? చక్కని మాట ఉంది, మీరు గమనించారా? 40 సంవత్సరాలు దేవుడు నడిపించాడంట. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? 40 సంవత్సరాలు ఒకే ఒక వస్త్రం వేసుకుంటే పాతగిలిపోకుండా ఉంటుందా? మీరు చెప్పండి. ఒకే వస్త్రం 40 సంవత్సరాలు మనం వేసుకుంటే పాతగిలిపోకుండా ఉంటుందా? స్నానం చేయకుండా. స్తోత్రం చెప్పండి కదా. చాలా ఆశ్చర్యం కదా మాట. 40 సంవత్సరాలు వారు వేసుకున్న వస్త్రములు పాతగిలిపోలేదు, వారు వేసుకున్న చెప్పులు పాతగిలిపోలేదు. 40 సంవత్సరాలు నీవుగానే ఉండేటట్టు దేవుడు నడిపించాడు. చెప్పండి గట్టిగా, హుషారుగా హల్లెలూయా. మనం ఒక వారం అవగానే చెప్పులు తెగిపోతాయి, అవునా కదా? ఒక వారంలోనే చెప్పులు తెగిపోతాయి, మన కాళ్ళు ఎటు తిరుగుతాయో తెలియదు. దేవునికి స్తోత్రం. అరణ్యములో, గొప్ప అరణ్యములో వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి చెప్పులు వారు తెగిపోలేదు.
దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ప్రభు నడిపిస్తే అలాగే ఉంటుంది. నేనేమంటానంటే ప్రభు నడిపిస్తే ఎప్పుడు మనము నూతనమైన దీవెనలతోనే ప్రయాణం చేయగలం. దానిలో ఉన్న అర్థం ఏంటంటే నేనేం చెప్పగలనంటే ఎప్పుడు మనకిచ్చే దీవెనలు దేవుడు నూతనంగా ఉంచుతాడు. ఎలా ఉంచుతాడు చెప్పండి అమ్మా? మన దీవెనలు ఎలా ఉంటాయి చెప్పండి? ఎప్పటికప్పుడు నూతనంగానే దేవుడు ఇవ్వబోతున్నాడు. నూతనంగా ఉన్నాయిగా చెప్పులు, వార్లు, వస్త్రాలు కూడా కొత్తయే. ఎప్పటికప్పుడు దేవుడు మనకు నూతనమైన వస్త్రాలను ఇచ్చునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు ఇవ్వాలి, దేవుడు నడిపించాలి. ఇంకేముంది ఆ కింద వచ్చినామమ్మా? ఈ గొప్ప అరణ్యములో ఉమ్, 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 ఉమ్. దేవునికి స్తోత్రం. చాలండి, మరొక వాక్యాన్ని కూడా చదువుకుందాం. మరొక వాక్యాన్ని కూడా, దేవుడు నడిపిస్తే ఎలా ఉంటుందో మరొక వాక్యం చూడండి. 23వ కీర్తన 3వ వచనం చూడండి. 23వ కీర్తన. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో. ఆ పైన వచనం కూడా, 2వ వచనం కూడా, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు. ఎక్కడికెక్కడ నడిపిస్తున్నాడో చూడండి. శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నీతి మార్గాల్లో నడిపిస్తున్నాడు. యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు గనుక ఆయన నన్ను శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తున్నాడు. చెప్పండి సరే, సంతోషంగా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏ జలాలంట? శాంతికరమైన జలములు. ఏ జలములమ్మా? అంటే ఆ నీళ్లు తాగితే ఏమొస్తుంది? శాంతి. ఆమేన్. కొన్ని నీళ్లు తాగితే ఎందుకు తాగామా అనుకుంటాం. అనవసరంగా ఈ నీళ్లు తాగాం, కడుపు ఒక రకంగా అయిపోయింది. కడుపంతా ఏమైపోయింది? కడుపంతా గలిబిలి అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మేము కర్నూలుకి వెళ్ళాం, మన కూటాలకు వెళ్ళాం, అక్కడ వాటర్ తాగినా, అక్కడ ఆహారం తిన్నా, నా కడపంతా గలిబిలే. హల్లెలూయా. నంద్యాల దాటిన తర్వాత వామిటింగ్ అయిపోయింది నాకు. నంద్యాల దాటిన తర్వాత, నంద్యాల ఎప్పుడైతే దాటానో అప్పుడు వామిటింగ్ అయిపోయి అప్పుడు ఫ్రీ అయిపోయా. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఆ వాటర్ కానీ అవి తాగితే కానీ చూడండి, కొన్ని నీళ్లు తాగితే శాంతి ఉండదు, కడపంతా శాంతి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సరే, నేనేమంటానంటే దేవుడు నడిపిస్తే శాంతికరమైన జలముల యొద్దకు దేవుడు నడిపించబోతున్నాడు. ఏ జలాలంట? దీని అర్థం ఏంటి? ఆత్మీయంగా మనం ఆలోచిస్తే దేవుడు మనకు కాపరిగా ఉంటే ఒక శాంతికరమైన అనుభవాల గుండా దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అసమాధానం కలిగే మార్గాల్లో వెళ్ళాం. ఒక చోటికి వెళ్ళామనుకో, ఎందుకు వెళ్ళాము బాబు అన్నట్లు ఉంటుంది హృదయంలో. అవునా? ఇక్కడికి అనవసరంగా వచ్చాం ఏమనిపిస్తుంది? కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది? అనవసరంగా ఇక్కడికి వచ్చాం, ఇక్కడికి మనం రాకూడని అనుకుంటాం. దేవునికి స్తోత్రం. అక్కడ ఏమీ లేదు, శాంతికరమైన అనుభవం లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, చేతులెత్తి గట్టిగా హుషారుగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుడు నీతిగల మార్గాలలో ఆయన నడిపిస్తాడంట. ఏ మార్గముల గుండా? బైబిల్లో మరొక మాట కూడా ఉందండి, తొట్టిల్లకుండా నడిపిస్తాడంట. ఇర్మియా 31:9. ఇర్మియా ప్రవచన పుస్తకము 31వ అధ్యాయం 9వ వచనం. వారు ఏడ్చుచూ వచ్చెదరు,
వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. చూడండి చూడండి, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్దకు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎలా నడిపిస్తాడంట? తొట్టిల్లకుండా, తొట్టిల్లకుండా. ఆమేన్. ఏం కాకుండా అమ్మా? దేవుడు తొట్టిల్లనివ్వడంట. తొట్టిల్లడం అంటే ఏంటి? లోక సంబంధమైన అనుభవాలలో పడిపోకుండా, లోక ఇచ్ఛలలో పడిపోకుండా, లోక సంబంధమైన కార్యాలలో పడిపోకుండా, శరీరాశలలో పడిపోకుండా, నేత్రాశలో పడిపోకుండా, జీవపు డంబములో పడిపోకుండా, దురాశలలో పడిపోకుండా, రకరకాల వాటిలో మనం పడిపోకుండానంట దేవుడు నడిపిస్తాడంట. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం ఇప్పుడు వెళ్తున్న ఈ మార్గములో తొట్టిల్లే పరిస్థితులు వస్తాయి. ఏ పరిస్థితులు వస్తాయి చెప్పాలి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వెళ్ళిన మార్గం ఎలాంటిది? తొట్టిల్లే మార్గాలు. అవునా? శరీరాన్ని అపవిత్రపరిచేటువంటి స్థలాలు, ప్లేస్లు అవి. కానీ వారు తొట్టిల్లకుండా దేవుడు వారిని నడిపించాడు. హల్లెలూయా. ఏసేపు తొట్టిల్లకుండా దేవుడు నడిపించాడు. ఏసేపు వెళ్ళిన త్రోవ అది తొట్టిల్లే పరిస్థితులు, కానీ దేవుడు తొట్టిల్లకుండా నడిపించాడు. చక్కగా దేవుడు నడిపించాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు చక్కగా నడిపించాలి. ఆమేన్. ఎలా నడిపించాలి? చక్కగా నడిపించాలి. ఈరోజు కొంతమంది ప్రయాణం చేస్తున్నారంటే పడిపోయే గుంపు కోకోలోలు. ఏ గుంపమ్మా? పడిపోయే గుంపు కోకోలోలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పవిత్రతకి, ప్రతిష్టతకి అర్థం లేకుండా పోయింది. ఏమి లేకుండా పోయింది? ప్రతిష్టతకు అర్థం లేకుండా పోయింది. క్రైస్తవులు కూడా దిగజారిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవులు కూడా దిగజారిపోయిన పరిస్థితులు. దాన్ని ఇంకొక రకంగా కప్పిపుచ్చుకొని ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారు. దాన్ని వాక్యాన్ని, ఏదో ఒక వాక్యాన్ని దాన్ని వాళ్లకు అడ్డుగా పెట్టుకొని ప్రయాణం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఈ క్రొత్త నిబంధన కాలములో ఒక సేవకుడు ఏకపత్ని పురుషుడై సేవ చేయాలి. ఏ పురుషుడై సేవ చేయడానికి? ఏ పురుషుడమ్మా? అమ్మ భార్య చచ్చిపోయింది, భార్యను చేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు అలాంటి సేవలు కూడా ఉన్నాయి, లేవా? ఉన్నాయా లేదమ్మా? అలాంటి వాళ్ళ దగ్గర ప్రభు బల్ల తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేదా? అలాంటి వాళ్ళ దగ్గర ప్రభు బల్ల తీసుకొని ఆ సంఘంలో కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడైతే ఏ మాత్రం వారిని అంగీకరించాడు. హల్లెలూయా. తొట్టిల్లకుండా నడవాలి అంటే ప్రతిష్టతలో అంతము వరకు నడవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లారీకి టైర్ వైలిపోతే మళ్ళీ టైర్ వేసుకున్నట్టు అవుతుంది ఇప్పుడు జీవితాలు. టైర్ వైలిపోయింది కదా, టైర్ వేసుకోవడం తప్పేముంది? అవునా కాదా? అది తొట్టిల్లడమా కాదా? స్తోత్రం చెప్పండి. తొట్టిల్లకూడదు. ప్రభు రాకడొచ్చేంత వరకు తొట్టిల్లకుండా ప్రయాణము చెయ్యుదుముగాక. మీరు అనొచ్చు, అయ్యగారు మీరు ఇద్దరు ఉన్నారు కనుక మీకేం ఆ కష్టం తెలియట్లేదు అనొచ్చు. దేవునికి స్తోత్రం. చాలామంది తెలియదు, కానీ వాక్యాన్ని బట్టి మనం ఆధారం చేసుకొని ప్రయాణం చేయాలి. దేని బట్టి నడవాలి మనం? చావనైన దేవుని కొరకు అలాగే చావాలి. కానీ ప్రతిష్టతలో లేకుండా నడిస్తే మనం తొట్టిల్లిపోయినట్టే. దేవుని సన్నిధిలో కోరుకోవాలి, ప్రభువా నీ రాకడ వరకు నేను తొట్టిల్లకుండా ప్రయాణము చెయ్యుదునుగాక. ఆమేన్ చెప్పండి. దేవుడంట నీళ్ళ కాలువల యొద్దకు నడిపించాడంట. ఏ కాలువలు? ఎక్కడున్నాయి ఆ కాలువలు? నీళ్ళ కాలువలు ఎక్కడున్నాయి చెప్పండి మీరు, స్తోత్రం చెప్పండి. నేను అంటాను, పరదేశులో నీళ్ళ కాలువలు ఉన్నాయి.
పరదేశులు ఉన్నాయా? జయించువానికి జీవవృక్ష ఫలములను, మరి అక్కడ కాలువలు ఉన్నాయా లేదా? నెలకు నెలకు 12 కాపులు కాస్తాయా కాయవా? ఏం ఒక్కరు కూడా చెప్పట్లేదు. స్తోత్రం చెప్పండి. అక్కడి దాకా మనలను తొట్టిల్లకుండా చక్కగా దేవుడు నడిపించునుగాక. ఆమేన్. దేవుడు అదే వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను నడిపిస్తాను. ఏమంటున్నాడు దేవుడు? నిన్ను నడిపిస్తాను. మనం దేవునికి అప్పగించుకోవాలి. ప్రభువా, నీవు నన్ను నడిపించు. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. విజయరత్నం గారు వచ్చి ప్రార్థనలో మనం నడిపిస్తారు. కొద్ది నిమిషాలు ప్రార్థనలో నడిపించి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొద్ది నిమిషాలు మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఈ నెలలో నేను నడిపించబడాలి. ఈ 5వ మాసంలో నన్ను నడిపించండి.